హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీ అందరికి ఒక మంచి హెయిర్ గ్రోతింగ్ షాంపూ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూసేయండి ఫ్రెండ్స్. మన హెయిర్ అనేది సిల్కీగా, అలాగే షైనీగా, థిక్గా, హెయిర్ ఫాల్ అనేది లేకుండా చక్కగా ఈ షాంపూ ఉపయోగపడుతుందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ హెయిర్ గ్రోతింగ్ అనేది మీరే చూస్తారు. సో దీనికి కావాల్సింది ఏం లేదండి, మన ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఈ మందారం చెట్లు అనేది ఉండనే ఉంటాయి. సో వాటి నుంచి ఉండే ఆకులు, పువ్వులే చాలండి. మందారం ఆకులు, పువ్వులు ఏంటంటే మన హెయిర్కి సిల్కీగా, షైనీగా, అంటే జుట్టు అనేది కాంతివంతం చేస్తుందండి. అలాగే మెత్తగా ఉంటుంది జుట్టు, సాఫ్ట్గా, చాలా బాగుంటుంది. మనం కండిషనర్లే అవసరం లేదు ఈ మందారం ఆకులు, పువ్వులు రాసుకుంటే. సో ఇక్కడైతే నేను ఒక గుప్పెడు పువ్వులైతే తీసుకున్నాను. నాకును మా పాపకి కావాల్సినంత తీసుకున్నానండి. మీరందరూ ఒక్కొక్కరికైతే ఒక 10 ఆకులు, 10 పువ్వులు అయితే సరిపోతాయండి. సో చక్కగా పువ్వులు వాటి కాడలు అయితే తీసేసి, అలాగే ఆకులు కాడలు కూడా తీసేసి ఇలా విడదీసి పెట్టేసుకోండి. తర్వాత కుంకుడుకాయల్ని చక్కగా కొట్టేసుకొని వాటి గింజలను అనేది తీసేసి వాటి తొక్కలు మాత్రం సపరేట్ చేసుకొని పెట్టుకోండి. సో నేనైతే ఇక్కడ చాలా మట్టుగా కుంకుడుకాయలు కొట్టేసుకున్నానండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు వాడుకోవాలి మనం షాంపూ, అంటే వాడుకోవాలి అని అంటే ఒక గుప్పెడు వేడి నీటిలో వేసేసామంటే కుంకుడుకాయలు చక్కగా స్నానం చేసుకోవచ్చు. దానికోసం ఇలా కొట్టి పెట్టేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చండి. సో స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసుకొని 1.5 బౌలు వాటర్ అయితే వేసుకున్నానండి. కొంచెం ఆ వాటర్ అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగా కొట్టి పెట్టేసుకున్న కుంకుడుకాయలు 2 గుప్పిళ్ళు వేసుకుంటున్నానండి. ఎందుకంటే నాకు మా పాపకని చెప్పాను, అందుకోసమే 2 గుప్పెళ్ళు, ఇంకొంచెం ఎక్కువ. సో అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రంగా పెట్టుకున్న మందారం ఆకులు, మందారం పువ్వులు అందులోనే వేసేయండి. ఇలా పువ్వులు, ఆకులు, అలాగే కుంకుడుకాయలు 3 కలిపి చక్కగా బాయిల్ చేసేసుకోండి. ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. ఇవి ఎక్కువ మరగాల్సిన అవసరం అయితే లేదండి. మనకి లైట్గా ఆకులు చూస్తున్నారు కదా, ఆకులు కలర్ చేంజ్ అవ్వడము, ఇలా 3 పొంగులు వస్తే సరిపోతుందండి. ఎక్కువ మరిగించాల్సిన అవసరం అయితే లేదు దీనికి మాత్రం. సో ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక 10 నిమిషాలు ఇలా బాయిల్ చేసేసుకోండి. ఆకులు, పువ్వులు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఒక 1/2 అవర్ అట్లా వదిలేసేయండి. వాటికి అలా రెస్ట్ చేయడం వల్ల అవి మంచిగా మిక్స్ అవుతాయి, అంటే మంచిగా అవి కలుస్తాయి అన్నమాట. మందారం ఆకులు, అలాగే పువ్వులు, వాటిలో ఉండే ఇదంతా మంచిగా కలుస్తుంది. సో 1/2 అవర్ తర్వాత మీరు చక్కగా స్మాష్ చేసేసి దాని షాంపూ గుజ్జు అనేది తీసుకోవచ్చు. అంతేనండి, చూస్తున్నారుగా, ఇలా మారితే సరిపోతుంది. మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసి
నేను చెప్పిన విధంగా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయండి. ఇంతేనండి. చాలా సింపుల్‌గా, ఈజీగా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే తక్కువ బడ్జెట్‌లో మంచి హెయిర్ గ్రోతింగ్ షాంపూ అనేది మనకు మనమే తయారు చేసుకోవచ్చు. వారంకొకసారి హ్యాపీగా ఈ షాంపూతో తలస్నానం చేయండి. హెయిర్ ఫాల్‌తో ఇబ్బంది పడేవాళ్ళు, అలాగే వాళ్ళ జుట్టు థిక్‌నెస్ తక్కువ ఉండేవాళ్ళు, జుట్టు షైనీగా లేకపోయిన వాళ్ళు కూడా చక్కగా ఈ షాంపూ యూస్ చేసుకోండి. పిల్లలకి వాడండి. చాలా బాగుంటుంది. వాళ్ళ హెయిర్ గ్రోతింగ్‌కి మంచిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే రాను రాను పిల్లలు స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంది. వాళ్ళ జుట్టు అనేది ఊడిపోతూ ఉందండి. ఎందుకంటే వాళ్ళు చదివే చదువులు, వాళ్ళు తినే తిళ్ళు చాలా చేంజ్ అయిపోతున్నాయి కదా! సో, దానివల్ల వాళ్ళ హెయిర్ మీదే ప్రభావం చూపిస్తుంది. వెంటనే హెయిర్ ఫాల్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చిన్నతనంలోనే హెయిర్ ఫాల్స్ ఎక్కువ అయిపోతున్నాయి. సో, పిల్లలకి చక్కగా వాడండి. అంతేనండి. హ్యాపీగా మీరందరూ ఈ షాంపూ వాడుకొని ఎలా ఉందని నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, నేను చక్కగా తలకైతే స్నానం చేసేసాను. నా హెయిర్ అనేది ఎంత షైనీగా కనిపిస్తుందో. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.